నానబెట్టిన పెసలు మంచిగా ఒక మిక్సీలో వేసి మంచిగా చిన్నగా తరిగిన పాలకూరను అందులో వేసి మిరపకాయ అల్లం వేసి గిర్రం తిప్పిన తర్వాత చాపర్లా క్యారెట్ ఉల్లిగడ్డలు మంచిగా ముక్కలు లెక్క కలుపుకొని ఇలా కలుపుకొని వేసుకుంటే నాన్ స్టిక్ మీద ఇట్లా మంచిగా పరుచుకోవాలి. అప్పుడు గుండ్రటి కొద్దిగా మందపాటి ఒక అట్టు తయారవుతుంది. దీన్నే పెసరట్టు అంటారు. దీనిలో కచ్చడి నూనె పోసి చేసే పని లేదు. మా లెక్క ఇంట్లో ఉన్న వైట్ బటర్ వేసుకొని నాన్ స్టిక్లా మెల్లగా కాల్చుకుంటే మెత్తగా ఉంటుంది, కరకర ఉంటుంది. ఇప్పుడు దీన్ని తిప్పి చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో. ఈ రంగు వచ్చిన దానికి అల్లం పచ్చడి సూపర్. అల్లం పచ్చడి మీ అందరికి తెలుసు. ఎక్స్ట్రా ప్రోటీన్ ఫ్లేవర్ కోసమని మంచిగా పన్నీర్ గ్రేట్ చేయాలి. ఈ పన్నీర్ గ్రేట్ చేసేటప్పుడు దాన్ని ఇట్లా చేస్తే మొత్తం పరుచుకున్నట్టు అవుతుంది, ఒక దగ్గర పడది. పెసరట్టు ఆహా చూస్తే నోరూరుతుంది, తింటే కడుపు నిండుతుంది. అద్భుత.